ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే మిథున చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళిన దేవ. సంతోషంలో మిథున. అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలో అయితే మిథున అలానే బయట కూర్చొని ఉంటుంది. దాంతో ప్రమోదినికి చాలా బాధగా అనిపిస్తుంది. ఏమండి, ఆ అమ్మాయి ఎండలో చూడండి పాపం అక్కడే కూర్చొనుంది, తన కనీసం వాటర్ అన్నా ఇవ్వాలండి అని అంటుండడంతో ఇక తన భర్త ఇప్పుడు అంత దూరం వెళ్ళి ఎవరు వాటర్ ఇస్తారు అని అంటుండడంతో నేను వెళ్ళి ఇస్తానండి అని చెప్పి అంటుంది. దాంతో ఇక తను సైలెంట్గా ఉంటాడు. ఇక ప్రమోదిని మిథున దగ్గరికి వెళ్ళి మిథున వాటర్ తాగని అంటుంది. మిథున నాకు వద్దు అని చెప్తుండడంతో ఎండ చూడు ఎంత ఎక్కువగా ఉందో, ప్లీజ్ వాటర్ తీసుకో అని అంటుండడంతో నాకు వాటర్ ఇస్తే మీకు ప్రాబ్లం అవుతుంది, ప్లీజ్ మీరు లోపలికి వెళ్ళండి అని అంటుండడంతో మామయ్య గారి గురించా, అయినా మామయ్య గారు లోపల ఉన్నాళ్ళే తీసుకో మిథున అని చెప్తూ ఉంటుంది. అంతలోని సత్యమూర్తి బయటికి వస్తాడు. ప్రమోదిని అని గట్టిగా పిలుస్తాడు. దాంతో ప్రమోదిని మామయ్య అని అంటుండడంతో తనకు మాలిన ధర్మం పనికి రాదు, అయినా నువ్వేంటి ఇక్కడ, లోపలికి వెళ్ళమ్మా అని అంటుండడంతో క్షమించండి మామయ్య గారు, తను అలా ఎండలో కూర్చొని ఉంటే అని అంటుండడంతో ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు, మంచిగా చెప్తుంటే ఆ అమ్మాయి వినడం లేదు కదా, మనమేం చేస్తాం, నువ్వైతే లోపలికి వెళ్ళని అంటాడు. ఇక ప్రమోదిని లోపలికి వెళ్తుంది. ఇక మిథున అలానే కూర్చొని ఉంటుంది. ఇక సత్యమూర్తి నీకు ఎంత మంచిగా చెప్తున్నా అర్థం కావడం లేదమ్మా, నువ్వు ఇక్కడ కూర్చోవడం అనవసరం, నువ్వు ఎంతసేపు ఎన్ని రోజులు ఇక్కడ కూర్చున్నా నా ఇంట్లోకైతే నిన్ను రానిచ్చేదే లేదు, నీ జీవితం బాగుండాలని చెప్తున్నాను, ఇక వింటే విను లేకపోతే లేదని బయటికైతే వెళ్ళిపోతాడు. ఇక మిథున మాత్రం నేను ఎక్కడికి వెళ్ళను, నా అత్తారిల్లు ఇదే, నా భర్తతో పాటే నేను కలుసుంటానని ముండిగా అక్కడే ఉంటుంది. ఇక షెడ్లో కుర్రోళ్ళు వెళ్ళి ఇక దేవతో మీ నాన్నగారు తనని లోపలికి రానివ్వలేదని చెప్పడంతో దేవ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నాకు తెలుసు కదరా మా నాన్న హిట్లర్కే బాబని అని చెప్తుండడంతో నువ్వు సరిగ్గా వినన్నా, అయినా తను మాత్రం అక్కడ వెళ్ళలేదు, ఇంట్లోకి రానిచ్చే వరకు బయట కూర్చొని ఉంటానని మీ ఇంటి ముందే ధర్నా చేసినట్టు కూర్చొని ఉంది అని చెప్తుండడంతో దేవ తనెంత కూర్చున్నా మా నాన్న గురించి నాకు తెలుసు కదరా, నన్నే లోపలికి రానివ్వడు, తననెందుకు రాణిస్తాడు, తను ఎంతసేపు అక్కడ కూర్చున్నా మనకెందుకు, అయినా నా పార్టీ మొన్ని ఎందుకురా ఇవన్నీ వచ్చి చెప్పి డిస్టర్బ్ చేస్తున్నావు, ముందు కానివ్వండిరా అని చెప్పి ఇక తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఏ గుళ్ళో అయితే దేవ తన మెల్లో తాళి కట్టాడో ఆ గుళ్ళో ఉండే యోగిని అక్కడికి వస్తుంది. ఇక దేవ తనని చూసి అమ్మా నమస్కారం అని చెప్పి వెటకారంగా నమస్కారం చేస్తూ ఉంటే ఇక ఆ యోగిని వెళ్ళి నీ భార్యని ఇంట్లోకి తీసుకొని వెళ్ళు అని అంటుంది. దాంతో దేవ ఎవరు భార్య, అయినా ఏదో తను నా ఎగోని హర్ట్ చేసిందని తన మెల్లో ఆ తాడు వేస్తే తను నా భార్య అయిపోతుందా అని చెప్తుండడంతో యోగిని తన మెల్లో నువ్వు తాడు వేశానని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది పార్వతి పరమేశ్వర్ల ఇచ్చ, మీ ఇద్దరికి ఎప్పుడో రాసిపెట్టు, అమ్మాయిని అదే గుళ్ళో పెళ్లి చేసుకున్నావు, అది ఆ పార్వతి పరమేశ్వర్ల సమక్షంలో, ఆ అమ్మాయి దేవత, ఆ అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నీ జీవితం బాగుంటుంది, ఆ అమ్మాయి మెల్లో తాడు వేశానని నువ్వు అనుకుంటున్నావు, కానీ మీకు 3 ముళ్ళ బంధం ఎప్పుడో ఆ పార్వతి పరమేశ్వర్లు రాసి పెట్టారు, అందుకోసమే మీరిద్దరూ అక్కడ కలవాలని, నువ్వు ఆ అమ్మాయి మెల్లో తాళి కట్టాలని రాసింది కాబట్టి అక్కడ మీ పెళ్ళి జరిగింది, ఇదంతా దైవిచ్చ, నువ్వు అనుకుంటున్నట్టు నీ ఈగో కోసం కట్టింది కాదు అని చెప్తుండడంతో ఇలాంటి మాటలు నువ్వెన్ని చెప్పినా నేను తనని ఇంట్లోకి తీసుకెళ్ళను అని అంటుండడంతో నువ్వు తీసుకెళ్ళకపోయినా ఆ అమ్మాయి నీ జీవితంలో నుంచి అయితే వెళ్ళదు, ఆ అమ్మాయే నీ భార్య అని చెప్పి అంటుంది. అలాగే ఒక అమ్మాయిని అలా ఇంటి బయట కూర్చోబెట్టావే, ఆ అమ్మాయికి రేపు జరగరానిదేదైనా జరిగితే బాధ్యత నీది కాదా, అయినా నువ్వు ఎంత రౌడీవైనా నీకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది కదా, ఆడపిల్లని అలా నువ్వు బయట కూర్చోబెట్టలేవు, తనకేమన్నా అయితే ఆ పాపం నీదే, ముందే చెప్తున్నాను, తను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండడానికి కూడా కారణం నీదే, అర్థం చేసుకొని ఆ అమ్మాయిని భార్యగా స్వీకరించు, నీ ఇంట్లోకి తీసుకెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుండడంతో ఇక దేవ కూడా ఆమె మాటలు విని
ఒక్కసారిగా ఇక షాక్లో అయితే ఉండిపోతాడు. ఇక ఆ షాప్లో అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ ఏందన్నా ఆవిడ ఏదేదో చెప్తుంది అని అంటుండడంతో తను చెప్పిన దాన్ని నేనేం పట్టించుకోవట్లేదు, కానీ నిజంగానే ఇప్పుడు అర్ధరాత్రి కావస్తుంది, తను అలా బయట కూర్చోవడం కరెక్ట్ కాదు కదరా అని అంటుండడంతో ఏంటన్నా నువ్వు మారిపోతున్నావు అంటే ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్తావా అని అంటుండడంతో కనీసం ఒక మానవత్వం ఉన్న వ్యక్తిగానైనా తన సేఫ్టీ కోసమైనా తనని ఇంట్లోకి తీసుకెళ్ళాలరా అని అంటాడు. అయితే మీ నాన్నగారు దీనికి ఒప్పుకుంటారా అని అంటుండడంతో ఖచ్చితంగా ఒప్పుకోరు, కానీ నేను మాత్రం ఇంట్లోకి అయితే తీసుకెళ్తాను, ఆ తర్వాత ఏనైనా జరగని అని చెప్పి ఇక మిథున దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక మిథున దేవాన్ని చూసి షాక్ అవుతుంది. ఇక దేవ అమ్మ ఇక మిథున చేయి అయితే పట్టుకుంటాడు. దాంతో మిథున అలానే చూస్తుండడంతో ఇక ఏం మాట్లాడకుండా అలా మిథున చేయి పట్టుకొని ఇంట్లోకి అయితే తీసుకొస్తూ ఉంటే మిథున చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది, చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా కుడికాలు లోపల పెట్టి ఇక అత్తారింట్లో అయితే అడుగు పెడుతుంది. ఆ తర్వాత మిథునని ఇక సత్యమూర్తి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నువ్వేంటి ఇక్కడ అని చెప్పి ఇక మిథున నా భర్తే నన్ను ఇంట్లోకి తీసుకొచ్చాడని చెప్పడంతో సత్యమూర్తి కూడా అలా షాక్లో అయితే ఉండిపోతాడు. ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.